కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక జిఆర్టీ గ్రాండ్ హోటల్లో ఉండడం జరిగింది. మరి ఏదైతే జిఆర్టీ ప్రతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకం చేసే విధానంలో భాగంగా ఈరోజు డిజబిలిటీ డే కింద భావించి సంవత్సరం ఒకసారి ఇక్కడ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మెంటల్ డిజైర్డ్ పీపుల్ ఎవరైతే వాళ్ళందరూ కూడా ఒక చోట చేర్చి వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళకి మంచి చక్కటి విందుని పసందని విందుని ఏర్పాటు చేసే ప్రయత్నంలో జిఆర్టీ నిమగ్నమై ఉన్నారు. సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న తరుణంలో పిల్లలు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఇటువంటి అవకాశం కల్పించినందుకు మాకు చాలా ఆనందం ఉంది. ఇక్కడ పిల్లలందరూ కూడా చూస్తున్నారు విజువల్స్ పైన. మీరు ఈ పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో మాడే ప్రయత్నం 7 టైమ్స్ చేస్తుంది. చెప్పండి అమ్మా, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు రమ్యశ్రీ సార్. మమ్మల్ని ఇలా పిలవడం, మాకు ఇలా విందు ఏర్పాటు చేయడం, మాతో టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. జిఆర్టీ హోటల్ వాళ్ళు మమ్మల్ని పిలిచారు సార్. నా పేరు శ్యామల. నేను రెడ్ క్రాస్ గ్రీన్ఫీల్డ్ బ్లైండ్ స్కూల్ నుంచి వచ్చాను. మేము మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన జిఆర్టీ హోటల్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు ఇక్కడికి రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి మేము వచ్చాక మమ్మల్ని అందరూ చాలా బాగా చూసుకున్నారు. నేను ఈ జ్ఞాపకాన్ని ఎప్పటికీ మర్చిపోను. మీ అందరినీ పేరు పేరు చొప్పున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు ఇక్కడ భోజనాలు ఇవన్నీ మాతో టైం స్పెండ్ చేయడం బాగా నాకు నచ్చింది. నేను ఈ జ్ఞాపకాన్ని ఎప్పుడూ మర్చిపోను. నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు శ్రావ్య. నేను రెడ్ క్రాస్ గ్రీన్ఫీల్డ్ బ్లైండ్ స్కూల్ నుంచి వచ్చాను. నాకు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది సార్. మీరందరూ పిలవడం చాలా మంచిదండి. నేను చిన్నప్పటి నుంచి కూడా బయటికి వెళ్ళడం అంటేనే భయపడేదాన్ని సార్. కానీ ఈ సంవత్సరం ఎందుకో లాస్ట్ సంవత్సరం 10th క్లాస్ సార్, వెళ్ళిపోతాననిపించి మా ఫ్రెండ్స్తో స్పెండ్ చేసి ఇంత మంచి వాటికి వచ్చిన జ్ఞాపకాన్ని నేను అస్సలు మర్చిపోను సార్. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు సార్. మరి ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఒక ఉన్నతమైన ఆలోచన ముందుకు రావాలి. ఆ ఉన్నతమైన ఆలోచనతో ఎప్పుడు జిఆర్టీ తనదైన శైలి ముందుకు తీసుకెళ్తున్న విధానంలో ఇక్కడ హోటల్ సిబ్బంది అంతా కూడా మనతో ఉంది. ఎఫ్ఎంబి మేనేజర్ దగ్గర నుంచి అందరూ కూడా ఇక్కడ మమేకమై ప్రతి టేబుల్కి వెళ్ళి ఒక గెస్ట్ని, ఒక విఐపి గెస్ట్ని ఎలా ట్రీట్ చేస్తారో అలాగే వాళ్ళకి ఏం కావాలో సున్నితంగా అడిగి తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన వడ్డలను వడ్డించి వీళ్ళు ఎంత ఆప్యాయంగా చూస్తున్నాం. అటువంటి ఆ జిఆర్టీ మేనేజ్మెంట్ తరఫు నుంచి రాజేష్ మనతో ఉన్నారు. వారితో మాడే ప్రయత్నం 7 టైమ్స్ చేస్తుంది. సార్ చెప్పండి సార్, ఈ రోజు ఓ మహత్కార్యాన్ని మీరు తలపెట్టారు. ప్రతి సంవత్సరం చేసినప్పటికీ ఈ సంవత్సరం కూడా ఉన్నతమైన స్పందనతో ఉంది. ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? అసలు ఈ కార్యక్రమం చాలా మీకు ఎందుకు అనిపించింది? జిఆర్టీ ఎప్పుడు లాంటి కార్యక్రమం ఎప్పుడు ముందు ఉంటుందండి. ఇదేంటంటే ఇంక్లూజివిటీ, అంటే అందరికీ సమానత్వంగా ఉండాలి. సో వాళ్ళు రెస్టారెంట్ వచ్చినప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వటం కానీ ఇదే కాకుండా ఉండటానికి సో బ్రెయిలీ మెన్యూ కార్డ్ అనేది మన ఫస్ట్ టైం జిఆర్టీ స్టార్ట్ చేసింది సార్. ఓకే, ఆ మెన్యూ కార్డ్ ఎలా ఉండబోతుంది సార్? జిఆర్టీ మెన్యూ కార్డ్ అంటే ఎలా ఉంటుంది? పూర్తిగా బ్రెయిలీ లాంగ్వేజ్లో ఉంటుందండి. సో మీకు చూపిస్తాను సార్. అది పూర్తిగా బ్రెయిలీ లాంగ్వేజ్. వాళ్ళు ఇంకా పక్క వాళ్ళని అడిగి మనం తెలుసుకోక్కర్లేకుండా ప్రైజెస్ కానీ ఎవ్రీథింగ్ మెన్యూ సో దాంట్లోనే ఉంటుంది సార్. సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనం జిఆర్టీలో స్టార్ట్ చేస్తున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మీరు ఏదైతే విజువల్ పైన చూస్తున్నారో ఇది జిఆర్టీ గ్రాండ్ వాళ్ళు బ్లైండ్ పీపుల్ కోసం, అంటే ఈ హోటల్కి వచ్చి వాళ్ళకి ఏం ఫుడ్ ఆర్డర్ చేయాలో ఇబ్బంది లేకుండా వాళ్ళు వాళ్ళక్క బ్రెయిన్ లిపి లాంగ్వేజ్లో ఇక్కడ మెనూ ప్రిపేర్ చేశారు. అసలు ఆ మెనూలో ఏమేమి పెట్టారో మనం విద్యార్థులకు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. బ్రేక్ఫాస్ట్ సార్, ఇది బ్రేక్ఫాస్ట్. ఓ వెరీ గుడ్. ఓకే, 6 o'clock స్టార్ట్ అవుతుంది సార్. వెరీ గుడ్. యువర్ స్లేట్ సార్. ఓకే, 12 రూపీస్ సార్. అంటే 12 వరకు సార్. అది బ్రేక్ఫాస్ట్ 12 వరకు. బ్రేక్ఫాస్ట్ 6 to 12 సార్. ఓకే, జస్ట్ టైమింగ్ సార్. ఇక్కడ రేట్లు ఇక్కడ లేవు. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. నా పక్క పేజ్ ఏమో కదా, ఒక్కసారి చూస్తున్నాను. ఓకే, ఇక్కడ నుంచి ఉన్నాయి సార్. ఫిష్ సార్ ఇది. ఓహో వెరీ గుడ్. ఫిష్ ఫ్రైడ్స్ అనుకుంటా. ఓకే, ఇది కాస్ట్ వచ్చి సార్ 250 రూపీస్. వెరీ గుడ్. తర్వాత ఫిష్ ఆర్టేజ్ సార్ 2 ద డ్రై సార్. డ్రై అనుకోండి, డ్రై ఫిష్ డ్రై ఐటమ్ అనుకుంటా. డ్రై ఐటమ్ సార్. ఇది కాస్ట్ వచ్చి
ఇక్కడ ఆయన ఇస్తారు. ఒక నిమిషం సార్. క్లాస్ RS 250 సార్. అది కూడా 250 సార్. అక్కడ రాశారు. ఓకే, నెక్స్ట్. ఓకే, మరి మనతో పాటు విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఇక్కడ జిఆర్టీ హోటల్లో ఉండి వాళ్ళతో మమేకమై విందు ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి విద్యార్థి యొక్క తల్లిదండ్రులతో కూడా మాట్లాడిపోయింది. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది జిఆర్టీ వాళ్ళు ఆహ్వానించారు, ఏ రకంగా ఫీల్ అవుతున్నారు, ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. ఇలా ఫస్ట్ టైం మేము రావడం ఇక్కడికి. వీరు ప్రతి సంవత్సరం ఇలా ఆర్గనైజ్ చేస్తున్నారంట బ్రైలీ డే సందర్భంగా. ఈరోజు ఈ జిఆర్టీ గ్రాండ్ తరఫున ఈ బ్రైలీ మెనూ లాంచ్ చేయడం కూడా మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పటి వరకు ఎక్కడా లేదు ఇలాగా. ఈ బ్లైండ్ పీపుల్స్ కోసం ఒక సపరేట్గా ఒక మెనూ అనేది వీళ్ళు క్రియేట్ చేశారు. అది చాలా సంతోషంగా అనిపించింది, చాలా హ్యాపీగా. నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఎలా ఉంది ఫుడ్ టేస్ట్? బాగుంది సార్. బాగుందా? జిఆర్టీ గ్రాండ్ ఎలా పెట్టారు? భోజనం బాగా పెట్టారా? బాగా పెట్టారు సార్. ఏం చదువుకుంటున్నావు నువ్వు? సెకండ్ క్లాస్ సార్. సెకండ్ క్లాస్. అంత హ్యాపీనా? హ్యాపీ సార్. థ్యాంక్ యూ. మా బాబు గ్రీన్ఫీల్డ్ బ్లైండ్ స్కూల్లో చదువుతున్నాడు. అయితే ఈరోజు జిఆర్టీ వాళ్ళందరూ పిలిచి ఇలాగ వీళ్ళందరికీ ఒక అవకాశం ఇచ్చి ఇలాగ చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఉన్నాం. ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నామండి. అందుల జీవితాల్లో వెలుగు నింపినటువంటి స్ఫూర్తి ప్రదాత 216వ జయంతిని పురస్కరించుకుని లూయిస్ బ్రెయిలీ జన్మదిన వేడుకలు ఈ జిఆర్టీ హోటల్లో జరుపుకోవడం చాలా శుభ సంతోషం. మరి ఈ సందర్భంగా మరి అందుల జీవితాల్లో ఈ లూయి బ్రెయిలీ చాలా సేవ చేశారు. వారు చేసినటువంటి సేవకి గుర్తింపుగా మనం ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఈ శుభ సందర్భంగా నేను వారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. నా పేరు సుందరి సార్. నేను స్పెషల్ ఎడ్యుకేటర్గా పనిచేస్తున్నాను. జిఆర్టీ వారు మా పిల్లలందరినీ బ్లైండ్ పిల్లలందరినీ పిలవడానికి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు వాళ్ళు స్కూల్లోనే ఉండే కంటే బయటకు వచ్చి వాతావరణంలో అందరితో మెలిగి భోజనాలు చేయడం, ఈ జిఆర్టీ వారు ప్రత్యేకంగా మామూలు వాళ్ళు పిల్లడం అంటేనే మామూలు విషయం ఉండదు. అలాంటిది బ్లైండ్ అయిన అందుల పిల్లల్ని పిలిచి మంచిగా భోజనాలు ఏర్పాటు చేసి కార్యక్రమం చేసి వాళ్ళ కోసం బ్రెయిలీ మెనూని కూడా వీళ్ళు ఈరోజు చేశారండి. ఇనాగ్రేషన్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. అన్ని చోట్ల మెనూ ఉంటుంది కానీ బ్రెయిలీలో మెనూ ఉండడం అనేది జిఆర్టీకే స్పెషల్, జిఆర్టీ హోటల్కే స్పెషల్. మా పిల్లలందరినీ ఎలా పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్.